హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ నా వేలో అయితే ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసేయండి మనం ఎలాంటి సాసులు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనమైతే ఎగ్ రైస్ అయితే ఎంతో టేస్టీగా అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇక్కడండి మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా నైట్ది, సో అది మనం తినలేము, చల్లగా ఉంటుంది కదా. సో దాన్ని వేస్ట్ చేయకుండా దాంతోనే మనం ఎగ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే చల్లటి ఆ అన్నాన్ని తీసుకొని మనం ఒక వెడల్పాటి బేసన్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, మనకు తగినంత కారం అయితే వేసుకొని, మీకు ఆప్షనల్ అండి ఉంటేనే చికెన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అవి వేసుకొని అన్నానికి మొత్తం కలిపేటట్టుగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 2 టొమాటోస్, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఇక్కడైతే నేను 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న రైస్కి అయితే 2 ఎగ్స్ సరిపోతాయి. ఇలా పలగొట్టేసుకొని దాంట్లో కొంచెం కారము, ఉప్పు, మనకు ఉంటే కనుకనే ఆప్షనల్, అది కూడా చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి అయితే తప్పకుండా వేయాలండి. ఇలా మొత్తం కలిసేట్టుగా కలుపుకొని అది ఉడికేంత వరకు అయితే ఉంచి ఇలా ఒక వేరే ప్యాన్లో అయితే మనమైతే దాన్ని అయితే తీసుకొని అయితే ఉంచుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయి తీసుకొని దాంట్లో మనకు తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. దాని తర్వాత దాంట్లో వచ్చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్ని కూడా దాంట్లో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే దాన్ని అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు, ముందే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా వేసుకొని అయితే ఇలా మనము టమాటాని అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అండి మనకు తగినంత అయితే కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు మీరు ఆల్రెడీ అన్నంలో ఉప్పు కారం కలుపుకున్నారు కదా, సో అందుకని చెప్పేసి మీకు తగినంత అయితే టేస్ట్ని బట్టి అయితే చూసుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ రైస్ని ఆ ప్యాన్లో వేసేసుకొని అయితే ఆయిల్ మొత్తం అయితే ఈ రైస్కి కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మనం కలుపుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. సో ఈ ఆయిల్లో అయితే మొత్తం ఈ రైస్ అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా మళ్ళీ అందులో వేసుకొని మరోసారి అయితే ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఎగ్గులు అయితే మొత్తం అన్నంలో ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత మంచిగా కడుక్కొని ఉంచుకున్న కొత్తిమీరని కూడా లాస్ట్కి అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు ఆప్షనల్ అండి ఉంటే కనుక క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేస్తున్నాం కనుక సో అవి లేకపోయినా కూడా పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఎలాంటి సాసులు కూడా వాడలేదండి. మనకు కేవలం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఉప్పు, కారం, పసుపు, టమాటా, ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఇవైతే మన ఇంట్లో ఉన్నవే కదా, సో వాటితోనే మనకు మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా అయితే ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకోవాలో మీరైతే చూసారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నేను అయితే టేస్ట్ చేసి చూసాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.